శాన గుళ్ళు గుట్టలు కొండల మీద ఉంటాయి. మెట్లెక్కి మీదికి పోవాలి. 100, 200, 500, 1000కి మీద కూడా మెట్లుంటాయి. బండ్లు పోతానికి తవ్వున్నా మొక్కులున్నోళ్ళు మెట్ల తవ్వల పోతారు. కానీ కేరళ శబరిమల అయ్యప్ప గుడి మీదకి పోవాలంటే 18 మెట్లే ఉంటాయి. అది సుత బంగారంతో. కాకుంటే దీక్షలున్న సాములకే గా బంగారు మెట్ల మించి పోయే భాగ్యం. ఆ గుడి కాడ తప్ప ఇంకేడ గసొంటి సౌలతి లేకుండొచ్చు. అయితే నీ గింత పాపం ఉంటా అదుల్లా శబరిమల అయ్యప్ప గుడిలా 4.5 కిలోల బంగారం మాయం చేసిండ్రు. మరి ఈ పనివంతులు ఎవరో అస్సలు ఇడిచిపెట్టద్దు, క్రిమినల్ కేసులు పెట్టి ఎంక్వైరీ చేయాలని ఆర్డర్ వేసింది కేరళ హైకోర్టు. గయాబ్ చేసి కూడా 6 ఏండ్లు. అప్పట్లో గుడి ముంగటుండే ద్వారపాలకులకు బంగారం తోటి తాపడం చేపిస్తే అవి మెరుగు పెట్టిస్తామని బయటికి తీసిరు గుడి కమిటీ వాళ్ళు. గా పని మద్రాసులో ప్రైవేట్ కంపెనీకి ఒప్పచెప్తే కేరళకెళ్ళి కంటైనర్లు తీసుకుపోతానికి 40 రోజులు పట్టిందట. ఎక్కించేటప్పుడు 42 కిలోలకు మీద బంగారం ఉంటే దించేటప్పుడు 38 కిలోలే ఉందట. నడిమిట్ల 4.5 కిలోలు ఎట్లా మాయమైంది అనేది కేసు. అయితే బంగారం తోటి బయలుదేరిన కంటైనర్ ఎన్నో గుళ్ళు గోపురాలు తిరుగుకుంటా కొందరు లీడర్లు యాక్టర్ల ఇళ్లకు పూజలకు పోయిందట. అగో గాడనే గయాబ్ చేసి ఉంటారనే ప్రచారం నడుస్తోంది. కానీ సీదా కంపెనీకి పోకుండా ఇళ్లలో పూజలకు దేవుని బంగారు వస్తువులు పట్టుకపోవడిందని గరమైతున్నారు భక్తులు. కాదా మరి శబరిమల అయ్యప్ప గుడికి లక్షల మంది భక్తులు వస్తారు 41 రోజులు దీక్షలు పట్టి. సాములు ఇంత నిష్ఠతోటి పోతుంటే ఆడనేమో గిసొంటి కథలు నడసవా. గా విచారణ ఎన్నడోడుస్తుందో ఎవరి పంతనమని తేలుతుందో గానీ గా బంగారం దొంగలను నువ్వే చెప్పిన వట్టియాలయ్యప్ప.